దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యము లూకాసు వార్త 1వ అధ్యాయము 42వ వచనము. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ దేవుడు అంటే ఆ యొక్క మరియను ఆమె ఎవరు? ఎలిజబెత్ ఆశీర్వదిస్తా ఉంది. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు అని. అంటే మరియా ఆ యొక్క కన్యకగా ఉన్నప్పుడు దేవదూత ద్వారా ఏదైతే చెప్పబడిందో, ఆమె ఏదైతే విన్నాదో, పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించినప్పుడు ఆమె ఎంతో ఆందోళన చెందుతుంది. అప్పటి వరకు తనకి ఎంతో మంచి పేరు ఉంటుంది. ఈ అమ్మాయి చాలా మంచిది అని అందరూ ఆమెను కొనియాడుతూ ఉన్న సమయంలో ఆమె దేవుని చేత దేవుడు తను ఎన్నుకునే ఒక పాత్రగా ఆమె మారినప్పుడు ఆమెకు నింద, అవమానం అనేది వస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో గబ్రియల్ దూత ఆ యొక్క ఎలిజబెత్ గురించి చెప్పి అక్కడికి నువ్వు వెళ్ళు అన్నప్పుడు ఆమె అక్కడికి వెళ్తుంది. కొండసీమల్లోనికి వెళ్ళిన తర్వాత ఆమె ఒక ప్రవచనాన్ని ప్రవచిస్తూ ఉంటుంది. నీవు స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు అని. అంటే స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. ఏంటి ఆ ఆశీర్వాదం అంటే దేవుని పాత్రగా ఆమె మారింది. లోకరక్షకుని ఆమె గర్భాన మోస్తుంది అని. అంటే ఆమె లోకరక్షకుని ఈ లోకానికి అందించడానికి దేవుడు ఆమెను ఒక సాధనముగా వాడుకున్నాడు. ఎంత గొప్ప ధన్యత! ఈ దినాన దేవుడు తన వాక్కుని వెల్లడి చేసినప్పుడు నిన్ను కూడా తన యొక్క పాత్రగా, పనిముట్టిగా ఆయన వాడుకుంటాడు. ఎలాంటి వారినైనా వాడుకోగలిగిన శక్తి, సామర్థ్యం ఆయనకుంది. ఆయన సాధనముగా కనుక మనం దేవుని చిత్తాన్ని, దేవుని విషయమే మన నిందైన మహాభాగ్యంగా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన చేతిలో నువ్వు వాడబడతావు. నువ్వు భయపడనక్కర్లేదు. దేవుని కృప నీకు తోడుగా ఉంది. కనుక అరుణోదయాన లేచిన వెంటనే ఈ వాక్యాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రార్థన చేసి నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు త్వరలోనే నువ్వు స్త్రీగా ఉన్న నిన్ను ఒక బలమైన పాత్రగా ఆయన వాడుకోబోతున్నాడు. ఆమేన్.